దిగివచ్చిన దాయాది దేశం పాకిస్తాన్ హైబ్రిడ్ విధానంలోనే పచ్చ జెండా. పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధతకు తెరదించే దిశగా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధతకు తెరదించే దిశగా ఐసీసీ ముందడుగు వేసింది. ఈ టోర్నీని హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించింది ఐసీసీ. భారత మ్యాచ్లకు వేదికగా దుబాయ్ను ఎంపిక చేసింది. అలాగే 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నీలోనూ పాకు జట్టు విషయంలో హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకే ఐసీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఐసీసీ చైర్మన్ జైషా, బోర్డు సభ్యులు గురువారం అనధికారిక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం పాక్కు టీమిండియాను పంపేదే లేదని భారత సర్కార్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ విధానంలో టీమిండియా మ్యాచ్లను పాక్ వెలుపల ఆడించాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. దీనికి మొదట పాక్ క్రికెట్ బోర్డు ఒప్పుకోలేదు. 2031 వరకు భారత సహా ఆతిథ్య దేశంగా వ్యవహరించే ఐసీసీ టోర్నీలో తమ జట్టు మ్యాచ్లను కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తామంటేనే ఇప్పుడు ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ అంగీకరిస్తోందని చెప్పింది. తాజాగా ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెడుతూ ఐసీసీ తుది నిర్ణయానికి వచ్చింది. దీని ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. మరోవైపు వచ్చే ఏడాది అక్టోబర్లో మహిళల వన్డే ప్రపంచ కప్కు భారత ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో పాక్ మ్యాచ్లు భారత వెలుపల జరిగే అవకాశం ఉంది. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ను శ్రీలంకతో కలిసి ఉమ్మడిగా భారత్ నిర్వహించనుంది. ఇందులో పాక్ మ్యాచ్లకు శ్రీలంక వేదికగా ఉండే ఆస్కారం ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని యూఏఈ, పాకిస్తాన్లో నిర్వహించాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి అని ఐసీసీ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ఈ అంశానికి తెరపడింది.